చెప్తున్నానంటే ఇప్పుడు ఈ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో విత్ ఇన్ ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి ల్యాండ్స్ మొత్తము అటు పరిశ్రమల శాఖకి ఇటు ఇండస్ట్రియల్ అంటే మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి భూములు దాదాపుగా మొత్తం చాలా ఉన్నటువంటి ప్రాంతాలలో కూడా మరి వీళ్ళు పాలసీ తీసుకొచ్చినప్పుడు రెండు శాఖలకు సంబంధించినటువంటి పాలసీ ఏదైతే తీసుకొచ్చిరో ఆ జీవో ఇచ్చినప్పుడు మరి దాన్ని మన చీఫ్ సెక్రటరీ గారి ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ దీంట్లో మరి పరిశ్రమల శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక్కరే ఇవ్వడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి? వాళ్ళు ఒక్కరే ఎందుకు ఇస్తారు? అంటే ఇది ఏంటంటే వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి ఎట్లా అంటే అట్లా తీసుకొస్తున్నటువంటి విధానం. వాళ్లకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఈ భూములు అలాట్ చేయడానికి అంటే ఈరోజు ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఏదైతే ఉన్నదో ఆ సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూస్ అనేది ఫస్ట్ రివైజ్ చేయండి. మీరు రివైజ్ చేసిన తర్వాత మీరు దీంట్లో ఓపెన్ ఆక్షన్ సిస్టమ్ ద్వారా ఎట్లా చేస్తారు అట్లా ఆ రకంగా పోతే భారీ ఆదాయం వస్తుంది గవర్నమెంట్ కు. ఆదాయంతో శాశ్వతమైనటువంటి సిస్టమ్స్ తయారు చేయాలి. అంటే ప్రజలకు భవిష్యత్తులో ఉపయోగపడేటువంటి సిస్టమ్స్ తయారు చేయాలి, ఒక కొత్త ప్రాజెక్టులు తయారు చేయాలి. అంతేగాని ఈ సంక్షేమ పథకాల అమలు కోసం ప్రభుత్వ భూములను అమ్మడము, ప్రజల యొక్క భూములను అమ్మడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. అంటే ఒకటి నరసింహ గారు, సరే మీరు చెప్పినట్టుగా అది మీ ప్రభుత్వమా వేరే వాళ్ళ ప్రభుత్వమా పార్టీ వీళ్ళ పాలసీని వెంటనే రద్దు చేసుకోవాలి. రాష్ట్రం యొక్క ఆదాయ వనరులను పెంచాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అంటే మనం ఉత్పత్తిని పెంచడం కానివ్వండి, అదే విధంగా మనకు ఉన్నటువంటి ఆదాయ వసతులను పెంచి మనము స్టేట్ ని డెవలప్ చేయాలి. కానీ ఉన్న ఆస్తుల మీ సంక్షేమ పథకాలు మేము అమలు చేస్తామని చెప్తే ఇక దానికంటే దౌర్భాగ్యం ఇంకేముండదండి. అంటే ఇక్కడ ఆస్తుల అమ్మకం ఒకటి అనుకుంటే రెండోది కాలుష్య కారకం లేకుండా ప్రజలకి ఆరోగ్యరీత్యా బాగుండాలి కాబట్టి అని కూడా రీజన్ ఉంది కదా. అవునండి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇండస్ట్రీస్ అనేది ఓఆర్ఆర్ లోపల ఉన్నాయి తీసేసి మల్టీ జోన్లుగా పెట్టి దాన్ని దేనిగా వాడుకోవచ్చు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు కదా. మరి ఓఆర్ఆర్ బయటకు పోయినప్పుడు అక్కడ కూడా కాలుష్యం అనేది ఏర్పాటు అవుతుంది కదా. అక్కడ ఏ విధమైనటువంటి వసతులు కల్పిస్తారు అనేది ఒక అవగాహన ఉండాలి కదా, దాని మీద స్పష్టత ఉండాలి కదా, దాని మీద విధి విధానాలు ఉండాలి కదా. ఇప్పుడు ఇక్కడ కాలుష్యం వస్తుందని చెప్పి ఇక్కడ నుంచి తీసేస్తున్నారు, మరి బయటికి తీసుకుపోయినప్పుడు అక్కడ కూడా కాలుష్యం ఉంటది కదా. ప్రభుత్వం దాని మీద ఏ విధమైనటువంటి స్పష్టత లేకుండా, ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకు అనుకూలంగా చేసుకుంటే పద్ధతి కాదు. అసలు పరిశ్రమలకు భూములు ఇచ్చేదే ఉపాధి అవకాశాలు పెరగాలని, పెట్టుబడులు రావాలి, దీనికి ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మరి ఏంటి అక్కడ మీరు ఒకవేళ తరలించాలనుకుంటే మరి అక్కడ వాళ్ళకి ఎలాంటి విధానాలు ఇస్తారు? ఇప్పటికే మీ పాలసీ తోటి చాలా మంది పారిపోతారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. నిజంగా ఇది ఏమన్నా పెట్టుబడిదారులు ఏమన్నా ఆపే ప్రయత్నంగా కనిపిస్తోందా? ఒక్క కంపెనీ చూపించండి, మేము వచ్చి 2 సంవత్సరాలు రాబోతున్నది, ఒక్క కంపెనీ చూపించండి వదిలిపెట్టి పారిపోయినటువంటి పరిస్థితి. ఎందుకండి కావాలని చెప్పేసి మా మీద నిందలు వేయడం. ఎక్కువ సంవత్సరాలు పరిపాలించింది మీ బుద్ధిమంతులే. రైట్, సరే అయిపోయింది. అదే చెప్తుంటా. ఇప్పుడు మా పార్టీలో పాలసీ ట్రాన్స్పరెన్సీ ఉంది, మా పార్టీలో పాలసీ ట్రాన్స్పరెన్సీ కాదు కదా. పార్టీలు మారిన ప్రభుత్వాలు తీసుకొచ్చే పాలసీలు కంటిన్యూగా అవుతూ ఉంటే కొంచెం ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఎస్ మహమ్మద్ గారు. ఎస్, నేను ఒకటే మాట అడుగుతున్నానండి, కంపెనీస్ ఎక్కడ పారిపోలేదు, పారిపోనివ్వం కూడా. మీరు ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఇన్ఫాక్ట్ డిసెంబర్ 8, 9న మేము గ్లోబల్ సమ్మిట్ చేసి తెలంగాణ రైజింగ్ అని చెప్పేసి మేము ఇక్కడ తీసుకోబోతున్నాము. దాదాపు 4000 మంది ఇండస్ట్రియలిస్ట్ ఇక్కడికి రాబోతున్నారు గ్రేటర్ హైదరాబాద్ కి. ఎన్నడూ చేయని విధంగా మేము చేస్తున్నాము. 1 ట్రిలియన్ ఎకానమీ మేము చేయాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో మేము ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం. మీరు మాకు చెప్పకూడదండి మేము కంపెనీస్ ఇక్కడి నుంచి మీరు గతంలో ముఖ్యమంత్రి గారు దావోస్ పోయి ఎక్కడెక్కడ పోయి పెట్టుబడులు తీసుకొచ్చారు కదా, అవి ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, దాని వల్ల ఎంత మందికి ఉద్యోగాలు వచ్చినాయి, దాని వల్ల ఈ తెలంగాణకు ఏ రకమైన కదా మీరు దానికి సంబంధించిన వివరాలు ఎక్కడ లేవు. మళ్ళీ ఇవాళ గ్లోబల్ సమ్మిట్ పెడతాము, గ్లోబల్ సమ్మిట్ లో 1 ట్రిలియన్ ఎకానమీ వస్తుందని చెప్తున్నారు కదా. తెలంగాణ రైజింగ్ అని చెప్పేసి మేము